మీరు సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారా, లేదంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అయితే మీరిద్దరూ ఈ రీల్ ని చివరి వరకు చూడాల్సిందే. చూస్తే మీ గెలుపు పక్కా. ఒక్కసారి ఇటు చూడండి. ఇదిగో అన్నా నేనున్నా కదే, నువ్వు టెన్షన్ పడుకో. చూడు ఇక్కడ పోరగాళ్ళందరినీ సెట్ చేసిన 10 వార్డులు ఉన్నాయి, నువ్వు కళ్ళు మూసుకొని గెలుస్తావు. ఇదిగో అన్న, ఆ లక్ష్మణ్ గారు ఓటుకి 2000 ఇస్తున్నాడంట, మనం 3000 ఇద్దాం. బాంచట్ నువ్వు ఎందుకు గెలవు నేను చూస్తా. సరే నేను పోరగాళ్ళందరినీ తీసుకొస్తాను, నువ్వు ఆడనే ఉండు. ఒక్కసారి ఇటు చూడండి. గట్లయితే ఈసారి మీ ఓటు గెలుచుడు ఖాయమైనట్లా? ఆడి బొంద గెలుస్తాడు. 10 వార్డులు కలిపి 10 ఓట్లు కూడా రావు. 10 వార్డులు కలిపి 10 ఓట్లు కూడా రావు. ఏంది ఇదే? గంతెందుకు, ఆడికి నేనే ఓటయ్యా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కర్మకాలి ఆడికి సీట్ వచ్చింది. ఏదో వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని ఆ చుట్టూ తిరుగుతున్నా. ఈ దెబ్బతో వాడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చుకుపోతాయి. కొడుకు ఇంకోసారి రాజకీయాలంటే ఉచ్చ పోసుకోవాలి. సర్పంచ్ అవుతాడంట, సర్పంచ్. మిత్రమా, మీరు రీల్లో చూశారు కదా, ఇలా మీ చుట్టూ ఎంతో మంది మిత్రులు మిమ్మల్ని గెలిపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అలా వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత న్యాయం ఉందో మనకు తెలియదు. మీ గెలుపు కోసం పనిచేస్తున్నారో లేదో కూడా మీకు తెలియదు. ఇక్కడ డబ్బు పెట్టండి, అక్కడ మద్యం మంచండి అని చెప్పి ఇలాంటి ఉచిత సలహా ఇచ్చే వాళ్ళు మీ చుట్టూ ఎంతో మంది ఉంటారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి, ఆగం కాకండి. మీరే ఒంటరిగా పోరాటం చేయండి, ఆలోచించండి, గెలవండి. తక్కువ ఖర్చుతో ఎలక్షన్ గెలవడానికి ప్రయత్నం చేయండి. జై హింద్.